హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. నేను మీ సౌమ్య. సో ఈరోజు మీ ముందుకైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే వచ్చిన. చాలా మంది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కొన్ని రీల్ పేజ్ని రియల్ పే అయితే బాగుండు అని. థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడాలి అనుకుంటున్నా అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, డీలే చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇందులో వచ్చేసి ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఫస్ట్ మూవీ చాలా హిట్ అయింది. ఒక్కటి కాదు, అలా 2-3 అయినాయి. సో ఇందులో వచ్చేసి చాలామంది వాళ్ళిద్దరూ రీల్లో అంతా బాగున్నారు, చూడముచ్చటిగా ఉన్నారు, రియల్ లైఫ్లో కూడా వాళ్ళిద్దరూ మింగిలైతే బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు. వాళ్ళేమో ఇతను నాకు జస్ట్ ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని, ఒక ఫ్రెండ్ లాని నేను చూస్తున్నా అని రష్మిక మందన గారు కొన్ని స్టేజెస్ పైన తను చెప్పడం జరిగింది. అయితే ఇందులో విశేషం ఏముంది అంటే వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎయిర్పోర్ట్లో అయినా లేకపోతే ఇంకెక్కడికైనా ఎంజాయ్ చేయడానికైనా సరే వీళ్ళిద్దరూ ఒకటే లొకేషన్లో ఉండి పోస్టులు పెట్టడం. అందరికీ ఒక డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటే దగ్గరికి వెళ్ళారు కానీ విడివిడిగా ఎందుకు ఉన్నారు, విడివిడిగా ఎందుకు చూపిస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు అని ఎందుకు ప్రూవ్ చేస్తున్నారు అని అనుకుని ఉంటారు. మరి దీని వెనుక అంతరార్థం ఏమైందో తెలియదు కానీ సినీ వర్గాల నుంచి ప్రజెంట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే త్వరలో విజయ్ దేవరకొండ అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. నీలాంటోడికి ఎవరైనా పడిపోతారురా బాబు, నేను పడిపోయాను. అరే అక్క, విజయ్ దేవరకొండ మ్యారేజ్ చేసుకుంటే వాట్ అబౌట్ రష్మిక మందన అంటారు కదా. మరి ఎవరిని చేసుకుంటుండు అనే డౌట్ అయితే మీ అందరికి వచ్చి ఉంటుంది కదా. నెక్స్ట్ మంత్ 3rd అంటే అక్టోబర్ 3వ తారీఖు రోజు విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీ నుంచి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడ ఎవరితో అంటే రష్మిక మందననే చేసుకుంటున్నారు. అరే ఈ మాట వినగానే అందరు ఖుషి అయిపోయి ఉంటారులే, అరే వీళ్ళిద్దరు కలవాలనుకున్నాం కదా కలిసి. కానీ అవును, మనందరం అనుకున్నాం వాళ్ళ పేరు బాగుంటుంది అనుకున్నాం, కలిస్తే అందరం హ్యాపీగానే ఉంటాం, దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. కాకపోతే జస్ట్ మనం చూసినప్పుడు అరే వీళ్ళిద్దరు కలిసిరు కదా అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే మనసులో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మరి చాలామంది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మ్యారేజెస్ చేసుకొని లేకపోతే ఎంగేజ్మెంట్స్ అయిన తర్వాత విడిపోయిన వాళ్ళు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళది కూడా అలా అవుతుందేమో అనే ఒక డౌట్ కొంతమంది లోపల వచ్చే ఉంటుంది. కానీ నేనైతే ఒకటే కోరుకుంటా, వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వీళ్ళు ఎప్పటికీ విడిపోకుండా వీళ్ళు ఇప్పుడైతే ఎలా అయితే ఉన్నారో అలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. అండ్ ఇందులో వచ్చేసి ఇంతకుముందు మనం చూస్తూ వచ్చినప్పుడు సమంత అండ్ నాగ చైతన్య విషయంలో ఇలానే జరిగింది. వాళ్ళు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కానీ చివరికి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, దాన్ని మళ్ళీ సపరేట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ నాకు బాగా ఈ ఇండస్ట్రీలో నచ్చే వాళ్ళు ఎవరంటే రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి గారు. వీళ్ళు గ్రేట్ అని చెప్పుకుంటే దాని తర్వాత రామ్ చరణ్ వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరు మాత్రమే ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు వేరే వాళ్ళు కూడా అరే ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి అని అయితే అనుకుంటారనమాట. సో వీళ్ళు కూడా అలానే ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నా. మరి మీ అందరికీ కూడా వీళ్ళ పేరు నచ్చుతుందా? మరి వీళ్ళిద్దరూ కూడా ఒక్క ఇంట్లో కలిసి ఉంటే చూడాలి అని మీరు అందరూ అనుకుంటున్నారా? మరి మళ్ళీ లేకపోతే ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చి ఎంగేజ్మెంట్లోనే స్టాప్ చేసి మ్యారేజ్లోనే స్టాప్ చేస్తారనే డౌట్స్ అయితే ఇంకా ఉన్నాయి. మరి దానిపైన మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వీళ్ళ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మంత్ 3rd కానున్నట్లు చెప్తూ వస్తున్నారనమాట. అది కూడా హైదరాబాద్లో కావచ్చు లేకపోతే రాజస్థాన్లో కావచ్చు. సో ఈ 2 ప్లేసెస్లో ఇంకా ఏది అనేది అయితే ఖరారు కాలేదు. మరి వేచి చూద్దాం. జనాలందరూ ఎప్పుడెప్పుడు అని ఏఐ వీడియోలతోని వీళ్ళిద్దరి కాంబినేషన్లో వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా కూడా వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిందిరా బాబు అని చాలా వీడియోస్ని ఫొటోస్ని అయితే షేర్ చేసారు. మరి అదే ఏఐ వీడియోలు రియల్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం. మరి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్, అటు చూసుకుంటే రష్మిక మందన గారి ఫ్యాన్స్, ఎవరికి ఫ్యాన్స్ కామెంట్ చేయండి. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? మరి వీళ్ళ ఎంగేజ్మెంట్లో మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? కామెంట్స్ చేయరి. మళ్ళీ మనకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ అప్పుడు మేము ముందుకు వస్తా. కానీ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.